ఈ సమయంన దేవుని వాక్యంని మనం ధ్యానిస్తాం. మనం ఈ దినమున ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. ఈ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో థైతీరియ సంఘం గురించి పెద్ద ఉత్తరమునే యేసయ్య యోహానుకి ఇచ్చారు. కనుక మనం ఈ సంగమునకు దేవుడు చెప్పిన మాటల్ని 3 వారాలుగా ధ్యానించవలసిన అవసరత వచ్చినది. అయితే ఈ ఉదయకాలంన ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 18, 20, 21 వచనములని మాత్రం మనం ధ్యానిస్తాం. 20, 21 మనం చూస్తున్నాము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20, 21లో యేసయ్య ప్రాముఖ్యమైన సందేశంని ఈ సంఘమునకు అనుగ్రహిస్తున్నారు. I know your deeds, but I have this against you, that you tolerate the woman Jezebel, who calls herself a prophetess, and who teaches and leads my bond servants astray, so that they may commit acts of immorality, eat things sacrificed to idols. I gave her time to repent, and she does not want to repent of her immorality. ఈ 2 వచనములని మనం ధ్యానిస్తాం. తెలుగులో ఎవరైనా ఒకరు చదవండి. 20, 21. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా తాను ప్రవక్తినని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తింటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరుచుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనొల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి. 20, 21 వచనాలు మనం గతించిన వారం మనం ధ్యానించాం. బట్ ఐ హ్యావ్ దిస్ అగైన్స్ట్ యూ. మనకు దేవునికి మనకు విరోధముగా ఏమి లేని జీవితమే నిజమైన ఆశీర్వదించబడిన జీవితం. మన జీవితమునకు విరోధముగా దేవుని దగ్గర ఏమి ఉండకూడదు. మన కుటుంబమునకు విరోధముగా ఏమి ఉండకూడదు. మన పరిచర్యకు విరోధముగా దేవుని దగ్గర ఏమి ఉండకూడదు. చాలాసారి దేవుడు మన కుటుంబములను చూస్తే నీ కుటుంబమునకు విరోధముగా నా దగ్గర ఉన్నది, మీ పరిచర్యకు విరోధముగా, మీ సేవకు విరోధమైన కార్యములు ఇవి ఉన్నది అని యేసయ్య చాలా మందిని హెచ్చరిస్తూ ఉంటారు. సంఘాలని హెచ్చరిస్తారు, సేవని, కుటుంబాలని, మన వ్యక్తిగత జీవితంని. మన వ్యక్తిగత జీవితంలో కూడా దేవునికి అయిష్టమైన కార్యములు ఎన్నో ఉంటాయి, ఎన్నో విషయాలు ఉంటాయి. అవి అన్నీ కూడా మన ఎరిగి మన జీవితంని మనం మార్చుకోవాల్సింది చాలా చాలా అవసరం. మన జీవితంని మనం మార్చుకోవాలి. దేవుని సన్నిధిలో అడగాలి, అయ్యా నాకు సహాయం చేయండి, నాకు విరోధముగా ఏదైనా మీరు తలంచి ఉంటే దాన్ని మార్చుకోవటానికి నాకు సహాయం చేయండి. యేసయ్య చెప్తున్నారు మత్తయి 7వ అధ్యాయం 23వ వచనంలో, సేవకుల్ని చూసి ఆ దినంలో ఇలాగ చెప్తున్నారంట. వాళ్ళని ఎందుకు సేవకుల్ని చెప్తున్నానంటే ఈనాటి విశ్వాసులు కూడా అలాంటి సంఖ్యలో ఉండవచ్చు. ఆ దినమున వచ్చి, అయ్యా మీ నామంలో ప్రవచన చెప్పాము, మీ నామంలో అద్భుతాలు చేశాము అని చెప్పితే యేసయ్య చెప్తున్నారంట, నేను మిమ్మల్ని ఎరగను, మీరు నన్ను విడిచి వెళ్ళిపోండి అని చెప్తున్నారు. దీన్ని ఎందుకు మనం జాగ్రత్తగా మనం ఆలకించాలంటే
మన వాక్యంలో చదువుతున్నాము. మైక్ డిస్టర్బెన్స్ కాదు. ఇక్కడ మనం చూస్తున్నాము, మన జీవితంలో మనం ఆలోచన చేయాలి. మనం ఏం చేస్తున్నాము అనేది ఒకవైపు అయితే, ఎందుకు చేస్తున్నాం, ఎలా చేస్తున్నాం, మన ఉద్దేశం చాలా చాలా ప్రాముఖ్యం. ఇక్కడ మనం చూస్తున్నాము, ఆ దినంలో చాలామంది వచ్చి చెప్తున్నారంట, అయ్యా మీ నామంలో మేము ప్రవచించాము, మీ నామంలో దయ్యాలను వెళ్ళగొట్టాము, మీ నామంలో అద్భుతాలు చేశాము అంటే యేసే చెప్తున్నారంట, అక్రమం చేయవారులారా, మీరెవరో నాకు తెలీదు, నా దగ్గర నుండి వెళ్ళిపోండి అంటున్నారంట. మనం ఆలోచన చేయాలి, ఇస్ దర్ ఎనీథింగ్ గాడ్ హ్యాస్ అగైన్స్ట్ మీ? ఇస్ దర్ ఎనీథింగ్ గాడ్ హ్యాస్ అగైన్స్ట్ యూ? నీకు విరోధముగా దేవుని దగ్గర ఏదైనా ఉందా? కాంటెంప్లేట్ ఓవర్ యువర్ లైఫ్. నీ జీవితం గురించి ఆలోచన చేయాలి. 25వ వచనంలో మరలా ఈ మాటను చదువుతున్నాము, యూ టాలరేట్. తెలుగులో ఉండనిస్తున్నావు అని చెప్పి చదివారు. టాలరేట్, ఉండనిస్తున్నావు. టాలరేట్ అంటే భరించటం, భరించటం, ఓర్పు కలిగి ఉండటం. టాలరేట్ అంటే సరి అయిన పదం భరించటం. గాడ్ ఎక్స్పెక్ట్స్ హిస్ సర్వెంట్స్ టు బి ఇంటాలరెంట్ ఇన్ మ్యాటర్స్ కన్సర్న్స్ గాడ్. దేవుని విషయమై దేవుని పిల్లలు కొన్ని విషయంలో ఓర్చకూడదు. దేవుని విషయమై దేవుని పిల్లలు కొన్ని విషయంలో ఓర్చకూడదు. ఏం ఓర్చుకోకూడదంటే, దేవునికి విరోధమైన పాపముల్ని, దేవునికి అయిష్టమైన కార్యముల్ని ఓర్చుకోకూడదు. మిగిలిన అన్ని విషయంలో ఓర్చుకోవాలి. హింసించినా, అవమానపరిచినా, అవహేళనపరిచినా, నిందించినా, బాధ పెట్టినా అన్ని విషయంలో ఓర్పు ఉండాలి. కానీ దేవునికి ఇష్టం లేని విషయంని, అది మన ఇంట్లో ఎవరైనా చేసినా, పిల్లలు చేసినా ఓర్చకూడదు. అలాగే మందిరంలో, దేవుని మందిరంలో కూడా ఒకరు పొరపాటు చేస్తున్నారంటే ఓర్చుకుంటా ఉండకూడదు. కొందరు చెప్తారు మారుతారులే, కొందరు మారుతారులే అంటే బాప్తిసం పొంది చాలా సంవత్సరాలుగా యేసయ్యలో ఎదుగుతున్నవారు, విశేషముగా వాక్యం చెప్పేవారు, విశేషముగా ఒక పరిచర్యలో పాలు పొంది సంఘములో ఉన్నవారిని ఓర్చుకోకూడదు. అదే ఇక్కడ జరుగుతున్నది. మనం 1 సమూయేలు 2వ అధ్యాయం 29వ వచనంలో చదువుతున్నాము. ఏలి ప్రధాన యాజకుడుగా దేవుని మందిరంలో ఉన్నారు. ఆయనకి హోప్ని, ఫినహాస్ అని చెప్పి 2 పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు అన్యాయములు, అక్రమములు చేసేవారంట. వాళ్ళు వ్యభిచార పాపములోను, అలాగనే బలి ఇచ్చుటకు వస్తే ఉడకపెడితే మేము తినము, మాకు ఫ్రై అంటేనే ఇష్టం అని చెప్పి వాళ్ళు దాన్ని మాంసంని తీసుకొని వెళ్ళేవారంట. అయ్యా ఆగండి, దేవునికి బలి ఇచ్చిన తర్వాత దాన్ని చేయవలసిన మార్గంలో చేసిన తర్వాత మీకు ఇస్తామంటే వద్దు. వాళ్ళు చేయటమే కాక వాళ్ళ మనుషుల్ని పంపిస్తారంట, వెళ్ళి తీసుకురండి అని చెప్పి. అలాంటి దుర్మార్గ పనులు చేసేవారంట. ఏలీ దగ్గర ఈ మాట అంతా తీసుకొచ్చి చెప్పారు, అయ్యా మీ పిల్లలు ఇలాగ చేస్తున్నారంటే ఏలీ వాళ్ళ పిల్లల్ని పిలిచి, అయ్యా అలా చేయకూడదయ్యా, అది మంచిది కాదు అని చెప్పి మౌనంగా ఉండిపోయాడు. యేసయ్య ఏలీని గురించి ఒక మాట బైబిల్లో ఏమని ఉందంటే, ఏలీని గురించి చెప్తున్నారు, నువ్వు కొవ్విపోయి ఉన్నావు, నువ్వు చాలా లావు అయిపోయావు. ఎందుకు? నువ్వు పిల్లలు వస్తున్న మంచి ఆహారంని, బలికి ఇచ్చిన దాన్ని అన్యాయంగా తీసుకొని నువ్వు 1 సమూయేలు 2వ అధ్యాయం 29వ వచనం చదవండి. 1 సమూయేలు 2వ అధ్యాయం 29వ వచనం. అయితే ఇంతసేపు ఎవరు తీయలేదు నేను చెప్పినప్పుడు. నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వు పెట్టుకొనుటకై
నా జనులకు ఇశ్రాయేలీయులు చేయు నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. నీ చాలు క్రొవ్వు పట్టుకున్నట్లుగా ఆయన పిల్లలు తీసుకొచ్చే మంచి మాంసంని హ్యాపీగా తింటున్నారంట. పిల్లలు పాపం చేస్తున్నారు, మీరు సేవకు పనికిరారు, పక్కకు వెళ్ళిపోండి, సేవ చేయటానికి మీకు అధికారం లేదు అని చెప్పి వాళ్ళని గట్టిగా మాట్లాడలేదు. పిల్లల్ని చాలామంది సరిచేయరు. నాకు పెళ్ళి అయినప్పటి నుండి నేను చూస్తూ ఉంటాను. కొంతమంది పిల్లలు వాళ్ళు సేవకులు ఎలా ఉంటారంటే, సంఘస్థుల పిల్లలు ఎవరైనా అంటే గద్దుతారు, సరికొచ్చో అంటారు. కానీ వాళ్ళ మనసంధానం వచ్చి అలా తిరుగుతుంటే ఏం చెప్పరు. సంఘస్థుల పిల్లల్ని గద్దిస్తుంటారు, నేను చూసా అనుభవంలో. అలాగే సేవకులు కూడా వాళ్ళ పిల్లల్ని అలా వదిలేసి అలా కూర్చుంటారు, పట్టించుకోరు వాళ్ళు ఏం చేస్తున్నా. నేర్పియాలి పిల్లల్ని సేవకులు ఖచ్చితంగా పెంచాలి, కఠినంగా ఉండాలి. అలాగనే విశ్వాసులు కూడా పిల్లల విషయంలో కొన్ని టాలరేట్ చేయకూడదు. మా పిల్లలే చోట్ల మీటింగ్ జరుగుతుంటే అక్కడ కూర్చో అంటే వాళ్ళ అమ్మ చెప్తుంది, కింద రాళ్ళలా ఉంది గుచ్చుకుంటుంది. ఆడ అందరూ కూర్చున్నారు, మిగిలిన వారందరూ మనుషులందరూ అక్కడ కూర్చున్నారు. కొడుకు కూర్చుంటే రాళ్ళలా గుచ్చుకుంటుందంట. బాగానే ఉంది, నేల బాగానే ఉంది, అందరూ కూర్చున్నారు. టాలరేట్ చేయకూడదు, కూర్చోరా అనాలి. అటు ఇటు తిరగబా, కూర్చో. పిల్లలు అక్రమ పని చేస్తుంటే టాలరేట్ చేయకూడదు, ఓర్చకూడదు. వారిని గద్దించి సరిచేయాలి, వాళ్ళని సమానంగా ట్రీట్ చేయాలి. విశ్వాసుల పిల్లల్ని మనం ఎలా గద్దిస్తున్నామో అలాగే సేవకులుగా సొంత పిల్లల్ని కూడా గద్దించాలి, ఈక్వల్గా ట్రీట్ చేయాలి. ఇక్కడ ఏలి ఆ పనియే చేశాడు. దానికి యేసయ్య 25 వచ్చిన చెప్తున్నావు, నువ్వు ఉండనిస్తున్నావు, నువ్వు ఓర్చుకుంటున్నావు. కొన్ని విషయంలో ఓర్చకూడదు. దేవుని సొమ్మునే దేవుని పరిచర్యకు వాడకుండా ఉన్నవారిని తోలుతీయాలి, ఓర్చకూడదు. అది దేవుని పని కంటే దేవునికి పనికి పక్కన పెట్టాలి. ధారాళమైన మనసు ఉండాలి. పిసినారితనం ఉంటే దేవుడు కొడతారు. కొన్ని విషయంలో ఓర్చకూడదు. దేవునికి విరోధమైన కార్యములను ఓర్చకూడదు. ఏలి అలా ఓర్చుకున్నాడంట పిల్లల్ని. దేవుడు ఏం చేశారు తెలుసా? ఒకే రోజు 2 కుమారుల్ని ఏలిని చంపేశారు. సమూయేలుకు ముందుగానే చెప్పారు, ఐ విల్ కిల్ దెమ్, నేను వాళ్ళని చంపుతాను అన్నారు. యుద్ధంలో పిల్లలు చనిపోయారు. ఆ రోజు భర్త చనిపోయాడన్న మాటనే వింటుంటే అప్పుడే బిడ్డనే కంటుంది. భర్త చనిపోయాడని తెలిసిన వెంటనే ఆ బిడ్డనే కని తల్లి చనిపోయింది. ఏలి అలా పిల్లలు చనిపోయారు, మందసంని తీసుకెళ్లారని తెలిసిన వెంటనే అలా వెనకపడి మెడ ఇరిగి చనిపోయాడు. మనం చూస్తున్నది ఏలి వెనకబడ్డాడు, మెడ ఇరిగి చనిపోయాడు. వాళ్ళు యుద్ధంలోకి వెళ్ళారు, వాళ్ళు చనిపోయారు. తన భార్య బిడ్డని ప్రసవం వేదనలో బిడ్డని కని చనిపోయింది అని అనుకుంటున్నాను. కానీ సమూయేలుకు దేవుడు ఏం చెప్పారంటే, నేను ఒకే దినమున వాళ్ళని చంపుతాను అన్నారు. ఇప్పుడు వాళ్ళు చనిపోయారా, దేవుడు చంపారా? ఇప్పుడు వాళ్ళు చనిపోయారా, దేవుడు చంపారండి? దేవుడు చంపారు. మన చాలాసారి ప్రజలు కొందరు హాస్పిటల్లో ఉండి అన్యాయముగా హాస్పిటల్లో ఉండి చాలామంది సొమ్ముని వాళ్ళకి ఎంత ఖర్చు పెట్టి వాళ్ళు చనిపోతారు. చాలా ఖర్చు పెడతారు, లక్షలు ఖర్చు పెడతారు, చనిపోతారు. మనం యాక్సిడెంట్లో మనుషులు చనిపోతారు, ఎన్నెన్నో జరుగుతాయి. మనం యాక్సిడెంట్లో చనిపోయాడు అంటాం, హాస్పిటల్లో ఉండి చనిపోయాడు అంటాం. కానీ మనం ఎవరు కూడా అనుకోము. సేవకులు కూడా చెప్పటానికి భయపడతారు. దేవుడు చంపేశారు ఆయన్ని. ఆయన చేసిన పనికి దేవుడు చంపేశారు. కొన్ని వాస్తవాలని వాస్తవంగానే అంగీకరించాలి. మనుషులకు ఇష్టం ఉండదు. అయ్యో రేపు మనకే జరిగితే, ఒకవేళ మన పాపం చేసినా మన కుటుంబం తెలుసుకోవాలి, నా భర్త పాపం చేస్తాడు దేవునికి విరోధముగా, దేవునికి అయిష్టమైన జీవితంను జీవించాడు, నా భార్య దేవునికి అయిష్టమైన జీవితంను దేవుడు చంపేశారు అంతే.
కొన్ని విషయంనే జీవితంలో దేవునికి విరోధమైన విషయంనే మనం ఓర్చుకోవాలి, ఓర్చుకోకూడదు. మిగిలిన అన్ని విషయంనే మనం ఓర్చుకోవాలి. ఇక్కడ యేసయ్య చెప్తున్నారు, ఇదంతా కూడా ఎవరికి చెప్తున్నారు? ఈ తేత్ర సంగమునకు కాదు, ఎవరికి చెప్తున్నారు? యోహానికి చెప్తున్నారు. యోహాన్ ఎవరికి రాస్తున్నారు? ఎఫెస తేతుర సంఘానికి రాస్తున్నారా? సంఘ పాస్టర్ గారికి రాస్తున్నారు. అదే మనం చూస్తున్నాం. 18వ వచనంలో, టు ద ఏంజల్ ఆఫ్ ద చర్చ్ ఇన్ టైటీరియా. సంఘపు దూత. ప్రతి సేవకులు సంఘమునకు దూత అంట. దూత ఏం చేస్తారు? దేవుని దగ్గర వర్తమానంని తీసుకొచ్చి అందిస్తారు. దేవుని వర్తమానం, ఈ వర్తమానాన్ని సంఘ పెద్ద సేవకునికి ఇస్తున్నారు. ఈ మాటలందా ఇప్పుడు ఎవరు ఓర్చుకుంటున్నారంట? ఎవరు ఉండనిస్తున్నారంట? సంఘ పెద్ద అనగా సేవకుడు. సేవకుడిని గురించి చెప్తున్నారు. ఈ విషయంలో నీకు విరోధముగా ఈ విషయం ఉంది. ఎందుకంటే నువ్వు దేన్ని ఓర్చకూడదు దాన్ని ఓర్చుకుంటున్నావు. దేన్ని ఉండనీయకూడదు దాన్ని ఉండనిస్తున్నావు నీ సంఘంలో. చూడండి ఏం చెప్తున్నారు. ద ఉమెన్ జెసబెల్ అనే స్త్రీ నేను ఓర్చుకుంటున్నావు, ఉండనిస్తున్నావు. వాస్తవంలో ఆమెను తరిమేసి ఉండాలి అంటున్నారు. తెలుగు బైబిల్ ప్రకారం ఉండనిస్తున్నావు, మన తరిమేసి ఉండాలి. ఈ జెసబెల్ అని చెప్పి ఎవరిని గురించి చెప్పబడుతుందంటే, మొఫట్ అనబడిన ఒక థియాలజియన్, ఒక హిస్టారియన్. ఆయన ఏం చెప్తున్నారంటే, గ్రీక్ భాషలో మొఫట్ ట్రాన్స్లేట్స్ ఇన్ గ్రీక్, ఇట్ ఈస్ రిటర్న్ ద టాన్ గొనైకా, ద వర్డ్ su, which means your su, noun gune, the nominative word of which manuscript gunaika is accusative form, not only means woman also wife. నేను ఎందుకు ఈ మాటను చదివానంటే, నేను ఆ కామెంటరీలో ఉన్నట్లుగా రాశాను, దానికనే దాన్ని చదివాను. గునేకా సు అని చెప్పి టెనా గునేకా సు అని చెప్పి గ్రీక్ భాషలో ఒరిజినల్గా బైబిల్లో రాయబడి ఉంది. దానికి అర్థం అంటే నీ భార్య అని చెప్పి అర్థం. తెలుగు బైబిల్లో మామూలుగా ఏమని ఉంది? యెజబెల్ అనే స్త్రీని రాయబడి ఉంది. గ్రీక్ భాషలో టెనా గునేకా సు అని చెప్పి రాయబడి ఉంది. అంటే నీ భార్య అయిన యెజబెలు అని చెప్పి రాయబడి ఉంది. ఇంకా కామెంటరీలో వేరే వేరే మాటలు కూడా ఉన్నాయి. నేను దాన్ని ఖచ్చితంగా చెప్పటానికి ఇష్టపడలేదు, ఎందుకంటే మనకు సత్యం తెలియదు కనుక. అది లిడియా అనబడిన ఒక స్త్రీ, పౌలు అపోస్తుడు సువార్త నమ్మి మారు మనసు పొందింది. మీరు విని ఉంటారు. ఆమె వజ్రాల వ్యాపారిని మనం చూస్తున్నాం. ఫిలిప్పి పట్టణంలో ఒక నది దగ్గర పౌలు అపోస్తలుడు సువార్తను ప్రకటించారు స్త్రీలకు. అప్పుడు లిడియా అనబడిన ఒక స్త్రీ యేసు ప్రభువుని నమ్ముకొని విశ్వసించి పౌలుని ఇంటికి తీసుకెళ్ళిందని మనం చూస్తున్నాం. ఆమె ఈ థయత్రియాకు వచ్చి ఈ పరిచర్యల్ని వాళ్ళు భర్తతో ప్రారంభించింది. ఆమెను గురించే ఈ మొఫట్ అనబడిన హిస్టారియన్, థియాలజియన్ అనగా బైబిల్ శాస్త్రి, బాగా తెలిసిన వ్యక్తి దీన్ని రాసి ఉన్నారు. ఆమె ఈ స్త్రీయే. ఆమె చాలా వజ్రాల వ్యాపారి, చాలా డబ్బు ఉండటం వలన ఆ సంఘంలో ప్రజలు చేర్చబడిన తర్వాత ఆ సంఘముని తప్పుదారిలో పాపంలో నడిపించింది అని చెప్పి భర్తని వ్యతిరేకించటం, భర్తకు లోబడక, ఒక సేవకుడు చెప్తారు సాక్పునని, నీ భర్త నీకు లోబడక తిరుగుబాటు తిరుగుతూ ఉంది అని చెప్పి, ఐ గివ్ ది అథారిటీ టు కాల్ హర్ జెసబెల్ అంటారు. యెజబెల్ని పిలువు అంటారు. అలాగే ఆయన వాక్ త్రూ ద బైబిల్ అనబడిన ఒక బైబిల్ గ్రంథంని ఆది కాండం నుండి చివరి దాకా 77
గండలో మాకు నేర్పించారు. అప్పుడు ఒక మాట చెప్పారు. చాలామంది పెద్ద పెద్ద సంఘాల్లో కమిటీ ఉంటుంది. ఒక సంఘంలో ఒక 7గురిని ఎందుకొని అన్ని కమిటీకి చెప్పి అన్నీ చేస్తుంటారు. కమిటీలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే అదంతా కొందరికి అర్థం కాదు నేను చెప్పేది. కమిటీలో ఏదైనా నిర్ణయం తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత భార్య అడిగిద్దంట, ఏం తీసుకున్నారు, ఇలా జరిగిందంటే కాదు ఇలా చేయండి అంటే నెక్స్ట్ మరలా ఒక మీటింగ్ పెట్టి భార్య చెప్పినట్లుగా ఈయన చెప్పేటట్లుగా ప్లాన్ని మారుస్తారంట. ఇదంతా జెసబెల్ స్పిరిట్, భర్తని నడిపించే స్పిరిట్. వెనక ఉండి సలహా ఇవ్వటంలో తప్పు లేదు, కానీ నాకు అన్నీ తెలిసి నా భర్తకు ఏం తెలియదు అనే స్వభావంతో నడిపించుటకు ప్రయత్నం చేసేదంతా జెసబెల్ ఆత్మ. ఎక్కువ శాతం మనం చూస్తున్నాము, డబ్బు ఎక్కువ కలిగి ఉన్న స్త్రీలు భర్తకు లోబడి ఉండరు. చాలామంది అన్ని సమృద్ధి కలిగి ఉన్నప్పుడు తగ్గింపు స్వభావం ఉండదు. అదే ఇక్కడ చూస్తున్నాం. దేవుడు సేవకునికి రాసి నువ్వు ఆమెను ఉండనిస్తున్నావు, నువ్వు ఓర్చుకుంటున్నావు, ఆమె చేస్తున్నదంతా కూడా చూసి పక్కెళ్ళిపో యెజబెల్ అని పంపించకుండా ఆమెను ఓర్చుకొని వాక్యం చెప్పినిస్తున్నావు. ఆమె వాక్యం చెప్తుంది చూడండి. మనం చూస్తున్నాము ఆ యెజబెల్ అనే స్త్రీ ఏం చేస్తుంది? హూ కాల్స్ హర్ సెల్ఫ్ అ ప్రాఫెటెస్, నేను ఒక ప్రవక్తని అని చెప్పుకుంటుందంట, ప్రవచనాలు చెప్తుందంట. నేను ప్రవచన చెప్తున్నాను. ఎంతోమంది స్త్రీల్ని దేవుడు వాడుకున్నారని మనం చూస్తున్నాం బైబిల్ గ్రంథంలో. పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు, అలాగే కొత్త నిబంధనలో కూడా ఫిలిప్ పిల్లలు కుమార్తెలు 4 ప్రవక్తలను రాయబడి ఉంది. ప్రవక్తలు ఉన్నారు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే స్త్రీ ఒక ప్రవక్తగా ఉండటానికి లేదును అలా చెప్పట్లేదు. షీ కాల్స్ హర్ సెల్ఫ్ ప్రాఫెటెస్, తను తాను ఆమె ప్రవక్తగా చెప్పుకుంటుందంట. ప్రవక్త కాకపోయినా నీ జీవితంలో ఇలా జరిగితే నువ్వు ఇది చెయ్యి, దేవుడు చెప్పుచున్నారు. నిన్న కూడా ఒకరు వచ్చి దిస్ ద వర్డ్ ఫ్రమ్ ద లార్డ్, దేవుడు ఇక్కడ గొప్ప కార్యం చేయబోతున్నారు అన్నాను. నేను ఒకటే మాట ఆమెన్ అని చెప్పి నేను మౌనంగా ఉండిపోయాను. ఎందుకంటే కొందరు ఎమోషన్గా చెప్పవచ్చు, కొందరు ద్వారా నిజంగా దేవుడు చేయవచ్చు. మనం ప్రవచనగా చెప్పాలంటే అది మనకు నిశ్చయిత ఉండాలి. మనల్ని ఫీల్ అయి చెప్పకూడదు. దేవుడు నాతో స్పష్టంగా మాట్లాడారని చెప్పాలి. నేను ఇలా ఫీల్ అవుతున్నాను అని, అది ప్రవచన కాదు. కనుక మనం జాగ్రత్త పడాలి. ఈనాడు చాలామంది అలా తయారవుతున్నారు, నేను ప్రవక్తని. ఈనాడు ప్రజలు కూడా ప్రవక్త వస్తున్నారు అని చెప్పి ప్రవక్తల్ని చెప్పుకొని వాళ్ళు చేసే కార్యంలంతా కూడా దేవునికి అయిష్టమైన కార్యములుగా ఉండిద్ది. అయితే ఇక్కడ మనం చూస్తున్నాము జెసబెల్ ఎవరంటే 1 రాజుల గ్రంథం 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. ఆమె ఒక ఇశ్రాయేల్ దేశస్తురాలే కాదు. ఇశ్రాయేల్ రాజుకి వేరే దేశంలో ఒక దేవుని ఎరగని ఒక రాజుగారు కుమార్తెని వివాహం చేసుకున్నాడు. ఆమె ఏం చేస్తుందంట, ఆమె భోజనం చేసేటప్పుడు 70 మంది బయలుదేవతకు పూజ చేసే వాళ్ళని కూర్చోపెట్టి వాళ్ళతో పాటు భోజనం చేసేదంట. బైబిల్ చెప్తుంది. భర్తతో భోజనం చేసిందని రాయబడలేదు, కానీ ఆ 70 మందితో కూర్చొని భోజనం చేసేదంట. నరగత్య చేసేది. భర్త మంచం మీద చిన్నపిల్ల పండుకొని ఒక ఇశ్రాయేల్ దేశ రాజు ఏడుస్తుంటే ఎందుకే ఏడుస్తున్నా, వెళ్ళి ఏడంది నేను చూసుకుంటాను సంగతిని చెప్పి నాబాల్ని చంపేసింది. నాబోతుని అంత భయంకరమైన ఒక స్త్రీ యెజబెల్. ఆమెని గురించి మనం చూస్తున్నాము. యెజబెల్ని గురించి 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనంలో ఆమెని గురించి చెప్పబడి ఉంది. హార్లెట్స్ అండ్ సోర్సరీస్, ఆమె విభచారం చేయటమే కాక ఆమె దేవునికి విరోధమైన సోర్సరీస్ అంటే మంత్రాలు అలాంటి కార్యములు చేస్తున్నదంట. అంత భయంకరమైన ఒక చెడ్డ స్త్రీ. బైబిల్ గ్రంథంలో యెజబెల్ లాంటి ఒక భయంకరమైన చెడ్డ స్త్రీ లేదు. ఇంకా ఒక స్త్రీ కూడా
యెజబెల్ తర్వాత ఇంకా ఒక స్త్రీ కూడా ఉన్నది, అతలియా ఉన్నది. కానీ యెజబెల్ అతలియా కంటే భయంకరాలు. కనుక మన జీవితంలో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక సత్యం ఏంటంటే, భార్య స్థానంలోనే ఉండాలి. నీకు ఇచ్చిన పనిని చక్కగా చేయాలి. నేను ఒక బుక్ చదువుతున్నాను, ద అడోన్డ్ అని చెప్పి ఒక బుక్ని చదువుతున్నాను. అది వాస్తవంలో స్త్రీలకు ఒక స్త్రీ రాసిన బుక్. దాంట్లో అడోన్డ్ ఆ బుక్ని తీసి స్త్రీలకి ఇవిడ ఏం చెప్తున్నారు అని చెప్పి ఒక చాప్టర్ని తీసి ఒక 2 పేజ్ చదివాను. ఆవిడ ఎంత చక్కగా అనుభవం నుండి ఆమె స్త్రీలకు సలహా ఇస్తుందంటే, స్త్రీలు ఆమె నాకు గుర్తుకు రావట్లేదే ఆ అధ్యాయం నుండి, స్త్రీలు ఇంట్లో పని చేసేవారుగా ఉండాలి అని చెప్పి దాన్ని గురించి వివరిస్తుంది. ముందు స్త్రీలు ఇంట్లో పని చేయాలి, వంట చేయాలి, శుభ్రం చేయాలి, ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉండాలి, చక్కగా భర్త, పిల్లలు, అత్తయ్య, మాయ, తోడు ఉన్నవారు, అమ్మ, నాన్న ఎవరు తోడు ఉన్నారో, ఇంట్లో ఉన్నారో వాళ్ళకు రుచికరమైన మంచి ఆహారం ఇవ్వాలి. అన్ని విషయంలో జ్ఞానంగా ఇంట్లో ఉన్న పనినే చేయాలి. కానీ ఆనాడు యెజబెల్ రాజుగారి పనిని చేస్తుంది. రాజుగారి పని చేయనియట్లా. రాజుగారి పేరున ఆమె ఉత్తరంను రాసి రాజుగారి ముద్రను వేసి వర్తమానం పంపించింది. ఈ నాబోతుకు విరోధంగా మాట్లాడి నాబోతుని చంపేయండి. రాజుగారి పనిని రాజుగారిని కూర్చోబెట్టి ఆమె చేస్తుంది. ప్రజల్ని పిలిచి ఇలా ఆజ్ఞాపిస్తుంది, సైనికులను పిలిచి ఏలియాని తీసుకురా, తల తీస్తానని చెప్పు అని మంత్రుల్ని పిలిచి వెళ్ళి చెప్పు, రేపు సాయంత్రానికల్లా తలని తీసేస్తాను. భార్య ఆమె భర్త స్థానంని కోరుకుంటుంది. నాకు అన్నీ తెలుసు, నా భర్త పనికిరానివాడు, నాకు తెలుసు, ఈ ఇశ్రాయేల్ దేశంను ఎలా పరిపాలించాలి నాకు తెలుసు. దేవుడు ఆ సేవకుని భార్యని యెజబెలుకు పోల్చి రాస్తున్నారు. ఆ సేవకుని భార్యని యెజబెలుకు, ఎందుకంటే ఎవరు కూడా యెజబెల్ని పేరు పెట్టుకోరు. నాకు తెలిసి నేను ఇప్పటివరకు వినలేదు యెజబెల్ని. మీరెవరైనా బైబిల్ బాగా తెలిసిన వాళ్ళు, ఎక్కువ సంఘంలో తెలిసిన వారు ఎప్పుడైనా యెజబెల్ని విన్నారేమో. నాకు యెజబెల్ని ఎవరు పేరు పెట్టుకోరు. కానీ బైబిల్ గ్రంథంలో ఈ తైత్రీయ సంఘంలో యెజబెల్ని నువ్వు ఓర్చుకుంటున్నావంటే, ఆమె ఒకవేళ యెజబెల్ని పేరు పెట్టుకున్నదో లేదు, ఆమెకు యెజబెల్ లాంటి భావం ఉన్నదో ఆమె ఓర్చుకుంటున్నారు అంటున్నారు. ఆ సంఘ సేవకుడిని దేవుడు హెచ్చరిస్తున్నారు. కనుక మన స్త్రీలు హార్లెట్, ఆమె పొందుకున్న పేరు చూడండి. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనంలో సోర్సరర్స్ అండ్ హార్లెట్ అనబడి రాయబడి ఉంది. ఎవరైనా తీసిన వాళ్ళు ఉంటే ఆ వచనం చదవండి. 22వ వచనం. ఎవరు తీయలేదా? నీ తల్లి అయిన యెజబెల్ జారత్వమును చిల్లంగితనమును ఇంత అపరితమై ఉండగా చాలు. ఆమెను గురించి చెప్పబడిన మాట హార్లెట్, వ్యభిచారి, వేశ్య అని చెప్పబడి ఉంది ఆమెను గురించి. ఆమె శారీర ప్రకారంగా ఆ భూజాలతో వేసి చేసిందో, వ్యభిచారం చేసిందో లేదు తెలియదు. కానీ బైబిల్ గ్రంథంలో ఆత్మీయ వ్యభిచారం గురించి ఎక్కువ రాయబడి ఉంది. ఇప్పుడు 25వ వచనంలో మరలా ఒక మాటను చదువుతున్నాం. కాల్ హర్ సెల్ఫ్ అ ప్రాఫెటెస్. ఆమె సంఘంలో ఆనర్ని కోరుకుంటుంది. డిసైర్స్ ఆనర్ ఇన్ ద చర్చ్. సంఘంలో నా మాట ప్రకారమే అన్ని జరగాలి, సేవకుడు ఆమె చెప్పినట్లుగానే చేయాలి. ఆమె తాను ప్రవక్తను సంఘంలో ప్రకటించుకొని అలా ఆశపడుతుంది. సంఘంలో ఎవ్వరు సరే నా మాట చెల్లాలి, విశేషంగా స్త్రీలు. ఈనాడు దేవుని పరిచర్ని చాలామంది చేస్తున్నారు, ఆత్మలు రక్షించబడుతున్నాయి, అన్నీ జరుగుతున్నాయి.
నాకు ఇష్టమైన సేవకుడు స్త్రీలు వాక్యం చెప్పడానికి వీల్లేదు, స్త్రీలకు చెప్పుకోవచ్చు, పురుషులు ఎదుట నిలబడి చెప్పడానికి వీల్లేదు, బైబిల్ స్పష్టంగా తెలియపరుస్తుంది అంటారు. ఒకవైపు ఏమో స్త్రీలు ప్రార్థించేవారుగా ఉంటారు, పిల్లల్ని చక్కగా ఏసియాలో పెంచేవారుగా ఉంటారు, భర్త కొరకు ప్రార్థన చేసి మంచి సలహాలు ఇచ్చి మంచి మంచి ఆలోచనలు ఇస్తుంటారు. కనుక నాకెప్పుడు ఇది ఒక కన్ఫ్యూషన్గానే ఉండిద్ది. కొందరు చేయకూడదంటారు, కొందరు చేయవచ్చు అంటారు. కొందరు వాక్యం చెప్పే స్త్రీలు దరిద్రంగా ఉంటారు, ఇంట్లో భర్తకు లోబడరు, ఎదురు తిరుగుతారు, తమ కోపంని ఆక్రోశంని చూపిస్తారు, లోబడే మనసు ఉండదు, కష్టపడి పని చేసే మనసు ఉండదు. కానీ వాక్యం చెప్తారు, చర్చిలో నిలబడి శాపం వచ్చిద్ది. కానీ ఆ విషయం నేను పక్కన పెట్టి నేను మన సంఘంలో వాక్యం చెప్పండి, తర్వాత దేవుడు చూసుకుంటారు. కానీ చేస్తే ప్రతి స్త్రీ, అది భార్య అయినా సరే, సంఘంలో ఎవరైనా ఏ స్త్రీ అయినా పరిశుద్ధంగా ఉండి ముందు చేసుకొని వెళ్తే దేవుడు మనల్ని మిమ్మల్ని తీర్పు తీర్చడానికి ఏమీ ఉండదు. ఎందుకంటే మీరు ఇంట్లో పరిశుద్ధత, బయట పరిశుద్ధత, సంఘంలో పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు ఆయన మన తీర్పు దినంలో మనకు అర్థం కాని విషయంని మనం ఆ దినం అర్థం చేసుకుంటాం. ఆ ఉద్దేశంతోనే సంఘంలో స్త్రీలు వాక్యం చెప్పవచ్చు, పురుషులు ఎదుట నిలబడి చెప్పవచ్చు, నేను ఉండనిస్తున్నాను అనగా ఓర్చుకుంటున్నాను. అదే సమయంలో జాగ్రత్త కలిగి, పరిశుద్ధత కలిగి, అది సంఘంలో సరే, ఇంట్లో సరే, బయట సరే, జ్ఞానం కలిగి ప్రవర్తించకపోతే నరకం తప్పదు. చివరికి ఆ దేవుడు పిలిచేది అక్రమం చేయువారులారా. ఈనాడు చాలామంది స్త్రీలు సేవ చేస్తున్నారు, కొందరు భర్త చనిపోయిన తర్వాత కూడా చేస్తున్నారు. కనుక పురుషులు ఎదుట నిలబడి వాక్యం చెప్తున్నారు. వాళ్ళకి ఎంత తగ్గింపు ఉంటుంది తెలీదు, వాళ్ళు వ్యక్తిగత జీవితంలో శోధనల్ని ఎలా జయిస్తున్నారు అని తెలీదు. కనుక దేవుడైతే ఈ సంఘమునకు రాస్తున్నప్పుడు ఆ స్త్రీని గురించి చాలా గట్టిగా మాట్లాడుతున్నారు. ఎప్పుడు కూడా మన దేవుడు ఏమై మనల్ని ఉంచారో దానికంటే మనల్ని తగ్గించుకోవాలి, కానీ దేవుడు ఉంచని స్థితి నుండి హెచ్చించకూడదు. నా వల్లనే, నేనే. ఎందుకంటే ప్రకటన గ్రంథంలో చదువుతున్నాము, 12 పెద్దలు ఉన్నారంట సింహాసనం చుట్టూ. వాళ్ళకి కిరీటం ఉన్నదంట వాళ్ళ తలపైన. సరే, పరలోకంలో దేవుని చుట్టూ 12 సింహాసనాలు ఉన్నాయి, దాంట్లో 12 మంది పెద్దలు ఉన్నారు. వాళ్ళ తలపైన కిరీటం ఉంది. వాళ్ళు ఏం చేస్తారంట, ఆ కిరీటంని తీసి యేసయ్య పాదం దగ్గర ఉంచి సాష్టాంగం పడి నమస్కరించి, అయ్యా ఈ కిరీటం మా తల మీద ఉండటానికి మేము అర్హులు కాదు అంటారంట. దేవుడు మనల్ని ఒక ప్రవక్తగానో, 2వ అధ్యాయం 4వ వచనం, 24 పెద్దలు వాళ్ళు తమ స్థాయి కంటే తాము తగ్గించుకుంటున్నారు. వాళ్ళు కిరీటం ఇచ్చిన కిరీటం బట్టి గర్వించట్లేదు. యేసయ్య కాళ్ళ దగ్గర పెట్టి మా తల మీద ఉండటానికి ఈ కిరీటం మేము అర్హులం కాదు, మా తల మీద ఉంచడానికి ఈ కిరీటం మీ కాళ్ళ దగ్గర పెట్టడానికే మేము పనికి వస్తాం. మనం ఎప్పుడు కూడా తగ్గింపు కలిగి ఉండాలి. ఈమె ఈ సంఘంలో ఏం చేస్తుందంటే తాను ప్రవక్తరాలుగా చెప్పుకుందంట. మరలా చూస్తున్నాం 25వ వచనంలో, షీ టీచర్స్ అండ్ లీడ్స్ మై బాండ్ సర్వెంట్స్. ఆమె ఏం చేస్తుందంటే చూడండి, షీ టీచర్స్ అండ్ లీడ్స్ మై బాండ్ సర్వెంట్ సో దట్ దే మే కమిట్ యాక్ట్ ఆఫ్ ఇమారాలిటీ. ఆ సంఘమునకు బోధిస్తుందంట, సంఘంలో నేర్పిస్తుందంట. నేను బైబిల్ స్టడీ చేస్తా, నేను నేర్పిస్తా, నేను బోధిస్తా అని నేర్పిస్తుందంట. ఈ పాస్టర్ గారికి వర్తమానం ఇస్తే ఆయన గురించి ఏం చెప్పట్లే, ఆయన హెచ్చరిస్తున్నారు, కానీ ఆయన ఏం చేస్తున్నారని ఇక్కడ చెప్పట్లే. ఆమె చేస్తుందంట, నేర్పిస్తుందంట. చూడండి, షీ టీచర్స్ మై బాండ్ సర్వెంట్స్. బాండ్ సర్వెంట్స్ అంటే స్లేవ్ అంటారు, స్లేవ్ని ఏమంటారు, బానిస అంటారు. బాండ్ సర్వెంట్ అంటే, సర్వెంట్ అంటే వాళ్ళు 9 గంటలకు వస్తారు, 4 గంటలకు పనులంతా చేసి వెళ్ళిపోతారు.
వాళ్ళని సర్వెంట్ అంటారు. బాండ్ సర్వెంట్ అంటే బానిస. వాళ్ళకు సమయం ఉండదు. 5 గంటలకు పిలిచిన పని చేయాలి. 3 గంటలకు రాత్రి 3 గంటలకు పిలిచినా వచ్చి పని చేయాలి. వాళ్ళకి జీతం అనేది ఉండదు. వాళ్ళు పెట్టేది తింటారు, వాళ్ళకి సెలవు అనేది ఉండదు. వాళ్ళు పెట్టేది తింటారు, అక్కడే ఇంట్లో ఉంటారు. వాళ్ళనే బాండ్ సర్వెంట్ అంటారు. యేసయ్య చెప్తున్నారు, సి టీచర్స్ మై బాండ్ సర్వెంట్స్ అనగా దేవునికి చాలా ఇష్టమైన వారు కూడా ఆ సంఘంలో ఉన్నారంట. హల్లెలూయా. ఇలాంటి ఒక తైత్రీయ సంఘంలో దేవునికి ఇష్టమైన పిల్లలు ఆ సంఘంలో ఉన్నారంట. స్త్రీలు పురుషులు ఉన్నారంట. మై బాండ్ సర్వెంట్స్ అంటున్నారు. మై బాండ్ సర్వెంట్స్, నాకు ఇష్టమైన వారికి ఇలా నేర్పిస్తుందంట. ఆమె చెడ్డది, కానీ దేవునికి ఇష్టమైన వారికి ఈ విషయంలో నేర్పిస్తుందంట, మోసపరుస్తుందంట. ఎంత భయంకరమైన పరిస్థితి! సంఘంలో నేర్పించటం, మరలా మోసపరచటం ఎంత తుణికరమైన పాపమున చేస్తుంది, తెగింపైన పాపమున చేస్తుంది. ద ఫెయిత్ఫుల్ ఇన్ ద చర్చ్ బిలాంగ్స్ టు గాడ్. మీరు దేవునికి, మీరిద్దరు దూరంగా ఉండండి, సరేనా? ఫెయిత్ఫుల్, దేవునికి నమ్మకంగా ఉండేవారు, దే బిలాంగ్స్ టు గాడ్. మీరు దేవునికి నమ్మకంగా ఉంటే మీరు దేవునికి సొంతమైన వారు. మీరు సంఘంలో ప్రతి ఒక్క విషయంలో నమ్మకంగా ఉన్నారా? మీ ఇంట్లో మీరు నమ్మకంగా ఉన్నారా? మీరు దేవునికి సొంతమైన వారు. నిజం, బైబిల్ చెప్తుంది, నా మాట కాదు. మీరు సంఘంలో నమ్మకంగా ఉంటే, మీ కుటుంబంలో నమ్మకంగా ఉంటే మీరు దేవునికి సొంతం అంట. మై బాండ్ సర్వెంట్స్ అంటున్నారు. నా ప్రజలు, వాళ్ళకి నేర్పిస్తుంది, వాళ్ళని మోసపరుస్తుంది. ఎంత బాధ! దేవునికి బాధతో ఈ మాటను చెప్తున్నారు. గాడ్ ఈస్ మైండ్ఫుల్ ఆఫ్ వాట్ ఈస్ బీయింగ్ టాట్ ఇన్ ద చర్చ్. సంఘంలో ఏం బోధించబడుతుందో, ఇప్పుడు నేను ఏ వాక్యం చెప్తున్నానో దేవుడు వింటున్నారు, దేవుడు చూస్తున్నారు. దానికే కదా చెప్తున్నారు, ఆమె బోధిస్తుంది, మోసపరుస్తుంది. సంఘంలో ఏ వాక్యం చెప్పబడుతుందో, ఏం బోధ చేయబడుతుందో దేవుడు చూస్తున్నారంట. దేవునికి తెలుసు ఏం జరుగుతుంది, చెప్పబడుతుందని. అలాగనే హౌ ద బాండ్ సర్వెంట్స్ లెడ్ ఇన్ ద చర్చ్. సంఘంలో విశ్వాసులు ఏ మార్గంలో నడిపించబడుతున్నారు అని కూడా దేవుడు చూస్తున్నారంట. కనుక సంఘమా, జాగ్రత్త పడాలి. కొందరికి వాక్యం చెప్పాలని ఆశ ఉండిద్ది, జాగ్రత్త. నిజంగా పరిశుద్ధ ఆత్మ దేవుడు అవకాశం ఇస్తే, పరిశుద్ధ ఆత్మ నడిపించినప్పుడు దేవుని కొరకు వాడబడటంలో తప్పు లేదు. ఎందుకంటే స్త్రీలకు దేవుడు విశేషమైన జ్ఞానంని ఇచ్చారు, విశేషమైన కృపణ ఇచ్చారు, విశేషమైన ఓర్పుని, శక్తిని, సహనంని దేవుడు ఇచ్చారు. పురుషులు కొన్నిసారి సరిగ్గా నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో స్త్రీలు, భార్యలు చక్కని సలహా ఇవ్వగలుగుతారు. దేవుడు చాలా కృపణ ఇచ్చారు. దాంతోపాటు దేవుడు కోరుకుంటున్న మంచి జీవితం ఉంటే స్త్రీల్ని అద్భుతముగా దేవుడు తన సేవలో వాడుకుంటారు. ఆశ్చర్యకరముగా మీ ద్వారా గొప్ప కార్యముల్ని సంఘంలో చేస్తారు. ఇక్కడ చూస్తున్నాము, ఒక చోసన్ అనబడిన క్రిస్టియన్ మూవీని గురించి నేను కొన్నిసారి చెప్తా ఉన్నాను ఈ మధ్యలో చర్చిలో. దాంట్లో యేసయ్య దగ్గర నలుగురు, యేసయ్య కొండ మీద ప్రసంగం చేయడానికి ముందు వాళ్ళు షాల్ లాంటి, చున్నీ లాంటి ఒకటి తీసుకొస్తారు. దాన్ని అప్పుడప్పుడు మన ప్రధానమంత్రి మోడీ కూడా వేసుకుంటారు, చున్నీలా ఒకటి వేసుకుంటారు, చూసారా? అలా యేసయ్య దగ్గర ఒక్కొక్క రంగుని తీసుకొని వచ్చి చూపిస్తుంటారు. వాళ్ళందరూ దీనికి ఇది ప్రేమకు గుర్తు, ఇది అధికారంను గుర్తు, ఇది సమాధానంను గుర్తు, ఏదేదో చెప్తుంటారు. వెంటనే యేసయ్య అన్ని వింటా పేతురు భార్య వచ్చిన తర్వాత ఆమెను పిలుస్తారు. ఆమెను పిలిచి అడుగుతారు, ఏది వేసుకోమంటావుని. అంటే స్త్రీలు మంచి సలహా ఇవ్వగలుగుతారు. దాంట్లో ఆ చోసన్ మూవీలో ఎప్పుడైనా తెలుగులో దొరికితే చూపిస్తాను. ఆమెను పిలిచి అడుగుతారు, ఏది బెస్ట్ ఉన్నట్లుగా, ఏది వేసుకోమంటారు, నీ ఉద్దేశం ఏంటి, నువ్వు ఏది వేసుకోమంటావు. స్త్రీలకు దేవుడు చాలా చాలా కృపణ ఇచ్చి ఉన్నారు.
కనుక నేను స్త్రీలను ఏమీ తక్కువ చేయట్లా, పరిశుద్ధంగా ఉండాలని చెప్తున్నాను. మీరు దేవుని చేత వాడబడాలంటే ఇంట్లో సరిగా ఉండాలి, సంఘంలో సరిగా ఉండాలి. సంఘంలో ఏమి కోరకూడదు. ఆ స్త్రీని గురించి ఇలాంటి మాటలని చెప్తున్నారు. దేవునికి ఇష్టమైన వారికి కూడా తప్పు మాటలని బోధిస్తా వాళ్ళని మోసపరుస్తుంది అని చెప్తున్నారు. ఇప్పుడు 25వ వచనంలో దే కమిట్స్ యాక్ట్స్ ఆఫ్ ఇమ్మారాలిటీ, ఇలాగ చేయటం వలన వాళ్ళు మంచి వాళ్ళే, దేవుని పిల్లలే, వాళ్ళు పాపంలో పడిపోవటానికి కారణం ఈ యెజబెల్ అలా నేర్పిస్తుందంట, అలాంటి చెడ్డ కార్యంని బోధిస్తుందంట, చెడ్డ విషయంలో చెబుతుందంట. ఎవరు కూడా చెడునే, ఇప్పుడు ఒకరికి విషం ఇవ్వాలని అనుకోండి, ఒక గ్లాస్ నిండా విషం పోసిస్తారా? విషం పోసి ఇస్తున్నా తాగుతారా? విషంని ఎలా ఇస్తారండి? దేంట్లో అయినా కలిపిస్తారు. ఎలా కలిపిస్తారు? గ్లాస్ నిండా పాలలో ఎంత విషం ఇస్తారు? ఒక్క చుక్క ఇస్తారు, అవునా? ఎవరు కూడా విషంని గ్లాస్ నిండా విషం తీసి ఇవ్వరు, ఇచ్చినా ఎవరు తాగరు. గ్లాస్ నిండా పాల్లో ఒక్క చుక్క విషం. ఆలోచన చేస్తే ఈమె బాగానే బోధిస్తుంది కదా అని అనిపిస్తుంది, బాగానే చెప్తుంది కదా అని అనిపించిద్ది. కానీ దాంట్లో విషం ఉండిద్ది, ఆ బోధల విషం ఉండిద్ది. కారణం జీవితం సరికాదు. అది యేసయ్య చెప్తున్నది. ఆమె తప్పుడు అబద్ధంని మోసపరుస్తుందంట దేవుని పిల్లల్ని, ఆయన బాండ్ సర్వీస్ని. వాళ్ళు ఇప్పుడు తప్పు చేస్తున్నారంట. ఎందుకు బోధిస్తుందంట? 25వ వచనంలో చదువుతున్నాము, దే కమిట్ యాక్ట్ ఆఫ్ ఇమ్మారాలిటీ అండ్ ఈట్ థింగ్స్ సాక్రిఫైస్ టు ఐడల్స్. జారత్వం చేయుటకును విక్రమునకు బలి ఇచ్చిన వాటిని తినుటకును బోధిస్తుందంట. జారత్వం చేయుటకు, ఇప్పుడు సంఘంలో ఒక సేవకురాలు నిలబడి మీరు వ్యభిచారం చేయొచ్చు, ఇలాంటి మాటలు ఎవరైనా బోధిస్తారా? చెప్తారా? విగ్రహములకు సమర్పించి తినవచ్చు, ఇదిగో బొమ్మలు పండగ జరిగిద్ది, వాళ్ళు ప్రసాదం అంటారు ఇస్తారు, మీరు కూడా వెళ్ళి తీసుకొని తినవచ్చు అని ఎవరైనా బోధిస్తారా? బోధించరు. ఒక గ్లాస్ పాలలో ఒక్క చొక్క విషయం. బోధంతా కూడా బాగానే అనిపించిద్ది, కానీ అది తప్పుడు మార్గంలో నడిపిస్తూ ఉండిద్ది. దాని గురించే యేసయ్య హెచ్చరించి చెప్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాము బైబిల్ గ్రంథంలో స్పిరిచువల్ అడల్టరీ ఇస్ మోర్ డేంజరస్ దెన్ ఫిజికల్ అడల్టరీ. శారీరకంగా వ్యభిచారం కంటే ఆత్మీయ వ్యభిచారంని దేవుడు చాలా హెచ్చరిస్తున్నారు. చూడండి, ఫాల్స్ గ్రేస్, టీచింగ్ ఆఫ్ ఫాల్స్ గ్రేస్. దేవుడు కృపణ ఇస్తారు, నిన్ను క్షమిస్తారు, హెచ్చరించరు, బళ్ళకొత్తి వాళ్ళని గద్దించరు, వాళ్ళని సమర్థించుకుంటా మారుతారులే. ఎన్ని సంవత్సరాలు మారుతారు? యేసయ్య 38 సంవత్సరాలు బెథెస్దా గేట్ దగ్గర అక్కడ పని ఉన్న ఒక వ్యక్తిని వచ్చి యేసయ్య స్వస్థపరిచారు. ఆయన బాగుపడిన తర్వాత ఒకరోజు దేవాలయంలో కనుకొని మరి ఎక్కువ కీడు జరగకుండా ఇంకను పాపం చేయవద్దు అని హెచ్చరించారు. అవునా? యేసయ్య ఓర్చుకున్నారా? ఓకే, మారుతారులే. ఈ 38 సంవత్సరాలు అక్కడే ఉన్నాడు, పశ్చాత్తాపంతో ఉన్నాడు, ఆయనకి ఎన్నో ఆశలు ఉండేది కనుక కొంతకాలం వ్యభిచారం చేయని, కొంతకాలం మందు తాగని, మారుతాడులే అని ఓర్చుకున్నారా? ఏందండి, ఓర్చుకున్నారా? మరి ఎక్కువ కీడు జరగకుండా జాగ్రత్త పడు అని హెచ్చరించారు. నాకు కూడా చాలామంది చెప్పి ఉన్నారు, మారుతారులే, అలా మాట్లాడకూడదు, అలా గట్టిగా చెప్పకూడదు, బాధపడతారు, చర్చి మానేస్తారు. నిత్యం నాకు చెప్పారు, చర్చి మానేస్తారు, అలా మాట్లాడకూడదు, దేవుడు మారుస్తారు. వెంటనే ఎవరు మారరు కదా. యేసయ్య ఆయన ఓర్చుకున్నారా? గద్దించారా? గద్దించారు. మరి ఎక్కువ కీడు జరగకుండా జాగ్రత్త పడు అన్నారు. పాపంని గురించి హెచ్చరించారు. ఇక్కడ మనం చూస్తున్నాము ఫాల్స్ గ్రేస్ని గురించి చాలామంది కృపణ గురించి బోధిస్తున్నారు. తప్పుడు కృపణ గురించి బోధించే వాళ్ళు చాలామంది ఉన్నారు. పాత నిబంధనలో ఇశ్రాయేల్ ఎస్ బ్రైడ్ ఆఫ్ గాడ్, ఇశ్రాయేల్ ప్రజలు
యేసయ్యకు దేవునికి భార్యలుగా యెషయా రాసిన 45వ అధ్యాయం 5వ వచనం, అలాగే యెరెమయా 3వ అధ్యాయం 25వ వచనంలో చూస్తున్నాం. అలాగే కొత్త నిబంధనలో 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, చర్చ్ ఇస్ ద బ్రైడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సంఘం యేసుక్రీస్తుకు వధువు అని చెప్పబడి ఉంది. పాత నిబంధనలు ఏమో దేవుడికి వధువు, ఇక్కడ ఏమో క్రీస్తుకు వధువు అని చెప్పబడి ఉంది. ఇక్కడ మన హోసేయ గ్రంథంలో మనం చదువుతున్నాము, ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలను చాలాసారి ఈవిల్ ఏమని చెప్తున్నారంటే హార్లెట్ని దేవుడు పిలుస్తున్నారు, విభచారులారా అని చెప్పి ఇశ్రాయేల్ ప్రజల్ని పిలుస్తున్నారు. అలాగనే కొత్త నిబంధనలో మత్తయి 12వ అధ్యాయం 29వ వచనంలో, 16వ అధ్యాయం 4వ వచనం, మార్కు సువార్త 8వ అధ్యాయం 28వ వచనంలో ఈవిల్ అండ్ అడల్ట్రస్ జనరేషన్ అంటున్నారు. మీరు విభచార సంతానమా అంటున్నారు యేసయ్య. ఇదంతా దేన్ని గురించి చెప్తుందంటే ఆత్మీయ వ్యభిచారం. అనగా యేసయ్యకు మాత్రమే నమ్మకంగా ఉండాలి, యేసయ్యని మాత్రమే విశ్వసించాలి. అది చాలా ప్రాముఖ్యం. చాలామంది నిద్రపోతున్నారు, అలసి ఉన్నారు. నేను కూడా చాలా వదిలేస్తే నిద్రపోతాను, అలాగే ఉన్నాను. అంటే మనం అలసిపోయాం ఈ వారమంతా మీటింగ్. ఇక్కడ మన దేవుడు ఏం చెప్తున్నారంటే ఆత్మీయ వ్యభిచారం అంటే దేవునికి మాత్రమే నిలబడాలి. బంధువులు, స్నేహితులు ఎవ్వరు బలవంతం చేసినా నేను చెయ్యను, నేను మారుమనసు పొందాను అని చెప్పి దేవుని కొరకు నిలబడాలి. అదే ఆ సంఘములో తప్పుడు బోధ చేస్తుంది. పర్లేదు, మీ బంధువులు ఆనాడు బలి ఇచ్చిన తర్వాత ఆ భూసాలకు వచ్చే భాగం ఎక్కువ ఉంటే వాళ్ళు ఎంత తింటారు ఇంట్లో, వాళ్ళు ఏం చేస్తారంటే మాంసం కోసే వాళ్ళకి అమ్మేస్తారంట. వాళ్ళని దాన్ని అమ్మేస్తారంట. అది కూడా కొనకూడదు అంటున్నారు. ఆ దినంలో కొందరు ఏం చేస్తారంట, ఆ గొర్రెకున్న నొసట మీద ఉన్న ఆ జుట్టుని మాత్రం కట్ చేసి దాన్ని బలి ఇస్తారంట. అలా బలి ఇచ్చినా కూడా అది బలిచ్చిందే. ఇలా అదేమైంది, జుట్టే కదా బలి ఇచ్చారు, తినవచ్చు, ఆయనకు మాంసం ఇచ్చారు, ఆయన కొట్లు అమ్మేశాడు, దాన్ని కొని తినటం తప్పులేదు. అలాంటి బోధలు ఈవిడ చేసేదంట. యెజబెల్ని దేవుడు పిలుస్తున్న ఈమె. నేను షార్ట్గా చెప్పి వెళ్తున్నాను, సరేనా? ఇంకా ఒక మాట 25వ వచనంలో చదువుతున్నాము, టు ఈట్ థింగ్స్ సాక్రిఫైస్ టు ఐడల్స్. విగ్రహములకు బలి ఇచ్చిన దాన్ని తినటకు నేర్పించిందంట తప్పుడు బోధల ద్వారా. అది దేవుని వాక్యం స్పష్టంగా తినకూడదని చెప్తుంది. 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయం 10వ వచనంలో పౌలు అపోస్తలుడు కొరింథీ పత్రికకు దాన్ని రాస్తున్నారు. అలాగనే అపోస్తలుల గ్రంథం 15వ అధ్యాయం 29వ వచనంలో అపోస్తలులందరూ కూడా పౌలు బర్నబా ద్వారా ఉత్తరంని పంపిస్తున్నారు. ఏమని? దేవుని ఎరగని పిల్లలకు మీరు బలి ఇచ్చిన వాటికి తినకూడదు అని చెప్పి ఉత్తరంని రాసి పంపిస్తున్నారు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, బలి ఇచ్చిన వాటికి, విగ్రహాలకు సమర్పించిన వాటిని తినకూడదు. కొందరు చెప్తారు పౌలు అపోస్తలుడు అలా చేస్తారు కదా, ఇలా చేస్తారు కదా అంటారు, ఇలా చెప్పారు కదా అంటారు. ఈరోజు కూడా ఆరాధన వాక్యంలో చివరి వాక్యంలో పౌలు అపోస్తలుడు ఎంత దుఃఖముతో ఆ మాటని చెప్తున్నారని క్షమాపణ అడుగుతున్నారు కదా ఆ సంఘమునకు. కనుక పౌలు అపోస్తలుడు కూడా చిన్న చిన్న పొరపాట్లు చేశారు. ఇప్పుడు బైబిల్లో రాయబడిందంతా నమ్మాలి కనుక దావీదు కూడా ఇలా చేశాడంటే మనం కూడా చేయొచ్చా? కాదు. పౌలు అపోస్తలుడు చాలా రాశారు, గొప్ప పరిచయం చేశారు. అంత మాత్రం ఆయన చేసిందంతా కరెక్ట్ని కాదు, ఆయన చెప్పిందంతా కరెక్ట్ని కాదు. బైబిల్లో యేసయ్య ఈ ప్రకటన గ్రంథాలు స్పష్టంగా చెప్తున్నారు, విగ్రహం సమర్పించింది దేవుని పిల్లలు తినకూడదు, అంతే. ఓకే, 21వ వచనం. 21వ వచనంలో దేవుడు చెప్తున్నారు, ఐ గేవ్ హర్ టైమ్ టు రిపెంట్. నేను మారు మనసు పొందుటకు సమయం ఇచ్చాను. దేవుడు అందరికి సమయం ఇచ్చే దేవుడు, అందరికి సమయం ఇస్తారు. మనం అనుకుంటాము అయ్యో యాక్సిడెంట్లో చనిపోయాడు, వెంటనే చనిపోయాడు. దేవుడు అందరికి సమయం ఇస్తారంట అండి. మారు మనసు పొందుటకు అందరికీ సమయం ఇస్తారు. ఎంత భయంకరమైన పాపి అయినా సరే, ఎంత భయంకరమైన పాపి అయినా సరే అందరికీ దేవుడు సమయం ఇస్తారు. అలాగనే
ఇక్కడ మనం చూస్తున్నాము అపోస్తలుల గ్రంథం 17వ అధ్యాయం 35వ వచనంలో దేవుడు పాత కాలంలో అన్నిటిని కూడా ఓవర్లుక్ చేశారంట, చూసి చూడనట్లుగా ఉన్నారంట. కానీ ఈ అంది దినంలో అందరూ అందటకు మారు మనసు పొందాలని ఆజ్ఞ ఇచ్చారంట. అపోస్తలుల గ్రంథం 17వ అధ్యాయం 35వ వచనం. అందరూ అందరికి మారు మనసు పొందాలి, అంతే, ఖచ్చితంగా మారు మనసు పొందాలి. ఎవరు ఎక్కడ ఉన్నా సరే మారు మనసు పొందాలని ఆజ్ఞ ఇచ్చారంట. అలాగే సామెతలు 29:1 చూస్తున్నాము, దేవుడు పదే పదే హెచ్చరిస్తూ ఉన్నా కూడా మారు మనసు పొందని వరకు అకస్మాత్తుగా హఠాత్తుగా నాశనం అవుతారంట. యాక్సిడెంట్లో చనిపోయే వారు ఎలా మరణిస్తారు? హఠాత్తుగా మరణిస్తారు. దానికి అర్థం ఏంటంటే ఆయనకి ఎన్నోసారి దేవుడు అవకాశం ఇచ్చారు, మారు మనసుకు అవకాశం ఇచ్చారు, వినకపోవటం వల్ల యాక్సిడెంట్లో దేవుడు చంపేశారు. అర్థమైందా? హఠాత్తుగా ఎవరు చనిపోతారు? చాలాసారి అవకాశం దొరికి కూడా మారు మనసు పొందని వారు హఠాత్తుగా మరణిస్తారంట. హఠాత్తుగా వాళ్ళకు నష్టం కలిగిద్ది. అలాగే లూకా రాసిన 13వ అధ్యాయం 6వ వచనం నుండి 9వ వచనం వరకు చూస్తున్నాము. అక్కడ ఒక యజమానుడు వచ్చి చూస్తున్నాడు తోటల్లో, ఏంటయ్యా ఈ చెట్టు ఎన్ని సంవత్సరాలు నేను వస్తున్నా, ఏ ఫలం ఇవ్వట్లే, నరికిపారే అంటున్నారు. తోటమాని చెప్తున్నాడు, అయ్యా ఈ ఒక్క సంవత్సరం అవకాశం ఇవ్వండి, నేను నీరు కట్టి ఎరువేసి చూస్తాను, వచ్చే సంవత్సరం కూడా ఫలం ఇవ్వకపోతే మీరు చెప్పినట్లుగా నరికేయండి. దేవుడు అందరికి అవకాశం ఇస్తున్నారు. 2023 సంవత్సరం 24వ తారీఖు వచ్చేసాం. 2024వ సంవత్సరంలో వెళ్ళిపోతున్నాం. ఇంకా మనం ఫలించకపోతే దేవుడు బాధపడతారు. దేవుడు ప్రతి సంవత్సరంని మన జీవితంలో యాడ్ చేస్తూ ఉన్నారు, కనికరిస్తూ ఉన్నారు, కృప చూపిస్తూ ఉన్నారు. మనం దుఃఖపడి మారు మనసు పొందాలని యేసే ఆశపడుతున్నారు. ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశం ఇస్తున్నారు. మనకు ప్రతిరోజు కూడా ఒక అవకాశమే కనుక మన జీవితంలో జాగ్రత్త పడాలి. అలాగనే యేసే ఇక్కడ చెప్తున్నారు 21వ వచనంలో, నేను మారు మనసు పొందుటకు సమయం ఇచ్చాను, బట్ షీ డిడ్ నాట్ వాంట్ టు రిపెంట్. ఆమె మారు మనసు పొందుటకు ఏమనిందండి? 21వ వచనం, పొందనొల్లదు అని రాయబడింది. ఇంగ్లీష్ బైబిల్లో షీ డిడ్ నాట్ వాంట్ టు రిపెంట్, ఆమె మారు మనసు పొందుటకు ఇష్టపడలేదు అని చెప్పి ఉంది. మన దగ్గర యేసయ్య చూస్తున్నది, ఓకే నువ్వు పొగ తాగుతున్నావు, నేను విడిచిపెట్టాలని నీకు ఆశ ఉందా చూస్తున్నారు. నేను బూతులు మాట్లాడుతున్నావు, నేను బూతులు మాట్లాడకూడదు అని నాకు ఇష్టం లేదు, బూతులు మాట్లాడటానికి నాకు ఇష్టం లేదు, కానీ నేను మానలేకపోతున్నా, ఆశ ఉందా అని చూస్తున్నారు. నేను ఇలా నడుచుకోకూడదు, ఇలా నేను మాట్లాడకూడదు, నేను ఇలా ఉండకూడదని ఆశపడుతున్నాను, కానీ నేను అలాగే ఉంటున్నాను. ముందు దేవుడు చూసేది నువ్వు మారు మనసు పొందాలని ఆశపడుతున్నావు అని చూస్తున్నారు. బైబిల్లో ఒక మాట ఉంది కదా, ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరుస్తారంట. ఈ మాటను ఎక్కువ డబ్బు విషయానికి బోధిస్తారు. ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరుస్తారు. నీకు బండి కావాలంటే బండి ఇస్తారు, అది ఇది అని చెప్పి, ఇదే ఫాల్స్ గ్రేస్ అంటారు, అబద్ధబోధ. ఇది యేసే చెప్పేది, ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచారంటే నేను మారాలని ఉన్నాను, కానీ నేను మారలేకపోతున్నా. వ్యభిచారంని విడిచిపెట్టాలని అనుకున్నాను, కానీ విడిచిపెట్టలేకపోతున్నా. నేను సంఘంని మోసం చేయకూడదని అనుకున్నా, కానీ నేను మోసం చేస్తున్నా. బయట వేరేలా ఉన్నా సంఘం నేను మోసం చేస్తున్నా. ముందు ఆశను చూస్తున్నా, నేను ఇలా ఉండకూడదని ఆశపడుతున్నాను. ఆశని ముందు దేవుడు చూస్తున్నారు. ఇదే అధ్యాయం 23వ వచనంలో యేసే చెప్తున్నారు, ఆల్ ద చర్చ్ విల్ నో దట్ ఐఎమ్ ద హూ సర్చ్ ద మైండ్స్ అండ్ హార్ట్స్. ప్రతి సంఘమునకు తెలిసేది నేనే, మనసునే హృదయంని ఎరిగి ఉన్నాను. సంఘం అంతా తెలుసుకుంటుందంట, ప్రతి సంఘం తెలుసుకుంటుంది అంటున్నారు. ఇప్పుడు ఆమె మనసులో ఏముంది, హృదయంలో ఏమున్నదని ఎవరికి మాత్రమే తెలుసు?
యేసయ్యకు మాత్రమే. సంఘంలో కూర్చున్న వాళ్ళకి తెలియట్లే ఆమె ఏం బోధిస్తుందని. ఒకవేళ పాస్టర్ గారికి తెలిసి ఉంటుంది, దానికి ఆయనకు చెప్తున్నారు, నువ్వు ఓర్చుకుంటున్నావు, నాకు ఇష్టం లేదు, నువ్వు నువ్వు ఆమెను సగిస్తున్న ఓర్చుకోవట్లేదు, తెలిసి కూడా మౌనంగా ఉంటున్నావు అని హెచ్చరిస్తున్నారు. హృదయంని మనసుని ఎరిగింది యేసయ్య మాత్రమే. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో, యోహాను 5:6లో యేసయ్య 38 సంవత్సరాలు స్వస్థత కొరకు అక్కడ వేచి ఉన్న వ్యక్తి దగ్గర వచ్చి యేసయ్య ఏమని అడిగారు తెలుసా? డూ యూ వాంట్ టు గెట్ వెల్? నువ్వు స్వస్థపరచబడాలని ఆశపడుతున్నావా? స్వస్థపరచబడాలని ఆశపడుతున్నావా? ఈ ఉదయకాలంలో కూడా మనల్ని యేసయ్య అడిగేది ఏం తెలుసా? నువ్వు మారాలని ఆశపడుతున్నావా? నేను ఇలా ఉండకూడదని ఆశపడుతున్నా. ముందు ఆశపడుతున్నావా? నువ్వు ఆశపడితే అద్భుతం చేస్తా. ఆయన అడిగిన ప్రశ్న ఇది అండి. 38 సంవత్సరాలు, సరేనా, ఒక నెల రోజులు మంచం మీద ఉంటే ఎలా ఉండిద్ది? మంచం మీదే ఉన్నారు, బాత్రూమ్ వెళ్ళాలన్నా స్నానం చేయాలన్నా ఎవరైనా చేయాలి, ఒక నెల రోజులు ఎలా ఉండిద్ది? ఇమ్మానుయేల్ గారు ఎలా ఉండిద్దండి? చాలా కష్టంగా. 38 సంవత్సరాలు, 38. ఇప్పుడైనా ఇంట్లోనే బాత్రూమ్ ఉంది, వాళ్ళు ఉన్నదేమో అందరూ ఉన్నాయి చోటు, టాయిలెట్ బాత్రూమ్ ఎవరు తీసుకెళ్తారు? 38 సంవత్సరాలు అక్కడ పడి ఉన్నాడంటే ఎంత దుర్వాసన, ఆయన పరిస్థితి ఎంత దారుణంగా ఉంది. ఆలోచన చేయండి. నీళ్ళు కావాలన్నా ఎవరైనా ఇవ్వాలి, తినటానికి ఒళ్ళంతా చొచ్చిపడి ఉంది. పశ్చాత్తాపంతో 38 సంవత్సరాలు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎందుకు అక్కడ ఉన్నాడు? అక్కడ చిన్న పూల్ ఉంది, కోనేరా, దాన్ని కోనేరు ఉంది. ఆ కోనేరుని దేవదూత వచ్చి కదిలిస్తారంట నీళ్ళని. ఎవరు ముందు దూకుతారంట స్వస్థత వచ్చిద్దంట. అక్కడ ఉన్నాడు ఆయన. ఎందుకు అక్కడ ఉన్నాడు? ఎందుకు అక్కడ ఉన్నాడండి? స్వస్థత కొరకు 38 సంవత్సరాలు ప్రయత్నం చేసిన ఆయన పశ్చాత్తాపంతో ఉండటం వలన ఆయన దిగలేకపోతున్నాడు. ఎవరో ఆయనకు ముందు దిగి స్వస్థ పొంది వెళ్ళిపోతున్నారు. ఎంతోమంది వెళ్ళిపోతున్నారు. చాలా నిరుత్సాహంతో, విరక్తితో, బాధతో అక్కడ ఉన్నాడు. అవునా? ఇప్పుడు యేసయ్య వచ్చి ఏం అడిగారు? న్యాయమైన అడిగిన ప్రశ్న. ఏం కోపంగా చూస్తున్నావు? న్యాయమైన యేసయ్య అడిగింది. 38 సంవత్సరాలు అక్కడే ఉన్న వ్యక్తిని వచ్చి స్వస్థత పొందాలని ఆశపడుతున్నావా అని యేసయ్య అడగటం న్యాయమా? ఆయన ఉన్నదే దానికే కదా. కానీ యేసయ్య ఈనాడు కూడా ఎన్నో సంవత్సరాలు మందిరంలోకి వస్తున్న మనల్ని చూసి యేసయ్య అడ్డే అడుగుతున్నారు, నిజంగా పరిశుద్ధంగా ఉండాలని ఆశపడుతున్నావా? పరిపూర్ణమైన జీవితంను జీవించాలని ఆశపడుతున్నావా? కనికరం కలిగిన జీవితం జీవించాలని ఆశపడుతున్నావా? నీ పాపము నుండి విజయం పొందాలని ఆశపడుతున్నావా? మీరేం చెప్తారు? మోకరిస్తాం, ప్రార్థన చేస్తాం. ఆ స్త్రీ మారు మనసు పొందటానికి ఆశపడలేదంట. సమయం ఇచ్చారంట. దేవా, నేను చేసిందంతా పాపమే, నన్ను క్షమించండి. అన్ని సంఘములు ఎరిగిద్ది, నేను హృదయముని మనసుని ఎరిగిన దేవుడిని అన్ని సంఘాలు తెలుసుకుంటుంది అన్నారు. నీ హృదయంలో ఏముంది? నీ మనసులో ఏముంది? నీ ఉద్దేశం ఏంటి? అన్నిటిని ఎరిగిన దేవుడు యేసయ్య. ఆయన అడుగుతున్నారు, డూ యూ వాంట్ టు బి హీల్డ్? డూ యూ వాంట్ టు చేంజ్? డూ యూ వాంట్ టు రిపెంట్? మారాలని ఆశపడుతున్నావా? మారు మనసు పొందాలని ఆశపడుతున్నావా? స్వస్థపరచబడాలని ఆశపడుతున్నావా? మనం అనుకోవచ్చు, నేను దానికే కదండి చర్చికి వస్తున్నాను. డూ యూ వాంట్ టు బి బ్లెస్డ్? ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నారా? నేను దానికే కదండి చర్చికి వస్తున్నాను. నన్ను చూసి ఆ ప్రశ్న అడగటం ఏంటి? 38 సంవత్సరాలు స్వస్థత కొరకు ఉన్న వ్యక్తిని చూసి యేసయ్య అడిగింది. ఈరోజు నిన్ను చూసి అడుగుతున్నారు, నువ్వు మారాలని ఆశపడుతున్నావా?
నువ్వు ఆశపడితే నేను నిన్ను మారుస్తాను. మహాప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, అవును ప్రభువా, నేను మారాలని ఆశపడుతున్నాను. అవును ప్రభువా, నేను మారు మనస్సు పొందాలని ఆశపడుతున్నాను. అవును ప్రభువా, నేను పరిపూర్ణంగా ఉండాలని ఆశపడుతున్నాను. అవును ప్రభువా, నేను పరిశుద్ధంగా ఉండాలని ఆశపడుతున్నాను. అవును ప్రభువా, నేను కనికరం కలిగి ఉండాలని ఆశపడుతున్నాను. అవును ప్రభువా, నేను దీవించబడాలని ఆశపడుతున్నాను. మా సంఘంలో ఎందరెందరూ ఈ ప్రార్థన చేస్తున్నారో వారందరినీ జీవితంలో అద్భుత కార్యంను చేయమని, మీ కనికరంను చూపించమని, మా సంఘంని ఆత్మీయ జీవితంలో వర్ధిల్ల చేయమని యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్.